జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించిన వారిని గుర్తించి అవార్డులు ప్రదానం చేయడం శుభపరిణామమన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి। ఒంగోలు చంద్రయ్య నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్ద ఘనంగా ముగిసిన 30వ గణేష్ వార్షిక నవరాత్రి ఉత్సవాలు। నిర్మల్ నగర్ గణేష్ యువసేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముగిసిన 8వ శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు। జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించిన వారిని గుర్తించి అవార్డులు ప్రదానం చేయడం శుభపరిణామమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు। ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో జూనియర్ ఛాంబర్ వారోత్సవాలను చివరి రోజు ఘనంగా ముగించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి స్వామి పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ ఛాంబర్ సేవా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు। విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే విధంగా, ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా వీటిని నిరంతరాయంగా చేపట్టాలన్నారు। ఈ సందర్భంగా కమలపత్ర అవార్డును హర్షిని విద్యా సంస్థల డీన్ ఆంజనేయులకు అందించారు। చిన్న వయసులోనే ట్రైనీ కలెక్టర్గా జడ్జిగా ఎంపికైన బి వినూత్న, చివుకుల భరత్ కమల్కు అవార్డులు అందించారు। వీరితో పాటుగా వివిధ పాఠశాలల నుంచి ఆటల పోటీల్లో పాల్గొన్న 150 మంది విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు। జేసీ వైస్ చైర్మన్ శబరి నాయర్, కార్యదర్శులు సాత్విక్ రాజు, శ్రీకాంత్, జేసీఐ ఒంగోలు అధ్యక్షులు కె వరుణ్ కుమార్, జేసీ వైస్ కోఆర్డినేటర్లు రవీంద్ర, జేసీ వైస్ కో చైర్మన్లు శివకోట్ రెడ్డి, బాలకృష్ణ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు। Past President onto the stage. Please give a warm JC Shabarish P. Nair Garu, the Chairman of JCIP, JSC Zone Coordinator onto the stage. Of institutions onto the stage, please. Chairman onto the stage, please. జూనియర్ ఛాంబర్ వారోత్సవాలు అంబరాన్ని తాకేలా సహాయ సహకారాలతో వారోత్సవ విజయ దరహాసం విజయ దుల్లుని మోగుతాం రండి। అందరు పేరు పేరు చేసి సాక్షాత్ చివరి తిప్పి ఈ నాటలో పడుకుంటా అక్కడ వచ్చారయ్యా। Now I would like to invite She is an IAS officer from Prakash. So her personality, న్యూమరాలజీలో మొదటి అక్షరం 4, వారిని అనుకరించి సాధించింది ఘన విజయం। ఆమె
క్రియాశీల సంస్థల విద్యార్థి కమల్ శివాకుల గారు ఉన్నప్పుడే వైద్యంపై తనకు ఉన్నటువంటి ఆసక్తితో ఇంటికి వచ్చినప్పుడల్లా ఎంతో మంది పేదవారికి తన వైద్య సహాయం అందించి గ్రామంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి. అందరితో ఆగకుండా ఎమర్జెన్సీ మెడిసిన్ చెందినటువంటి కోర్సు పూర్తి చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి మన ఈ రోజు అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి. ఒక మంచి హాస్పిటల్ అయినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ స్థాపించి ఎంతో మంది పేదవారికి తక్కువ ఖర్చులో కార్పొరేట్ వైద్యం చేస్తూ తనతో పాటుగా రాష్ట్ర అధ్యక్షుడు బాలగురుజీ అలా బాలాజీ వారు కూడా వచ్చినారు. చాలా కార్యక్రమాల బిజీ షెడ్యూల్లో ఈ అవార్డులు ఇవ్వడానికి మన కోసం ఇచ్చేసిన మరమనిషి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి సగౌరవంగా ముఖముఖకర హస్తాలతో శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ అమూల్యమైన ఈ అవకాశం మినిస్టర్ గారికి చిరు సత్కారాన్ని క్రిటికల్ లైఫ్ సేవింగ్ స్కీమ్ నెక్స్ట్ పార్టిసిపెంట్ నౌషి ప్రకాష్ బాబు గారు అలాగే రమణారెడ్డి గారు అవార్డు సార్ Tapu Kalyan Mandapam at 11 honorably invite Jendar Nadapalli Ravikumar garu onto the dais. The technical justice can best be won by free men through free enterprise. That government should be of laws rather than of men. That its great treasure lies in to be the leading global network of young active citizens to create positive change. గుర్తింపు పొందారు. వారి తండ్రి గారు డోలా కోటయ్య గారు 2019-2024 మూడు సార్లు హ్యాట్రిక్ జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ ఒంగోలు వారి వారోత్సవాలు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి వరుణ్ కుమార్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దలు డాక్టర్ రవికుమార్ గారు, టి ప్రకాష్ బాబు గారు, చైర్మన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అదేవిధంగా శేఖర్ బాబు గారు, క్లాస్ ప్రెసిడెంట్, ఎస్పీఎస్సి నాగేశ్వరరావు గారు, నందకుమార్ గారు, రమణారెడ్డి గారు, గోరంట రవికుమార్ గారు, బొమ్మల శ్రీనివాసరావు గారు, పివి రమణ గారు, అదేవిధంగా దాడి ఆంజనేయులు గారు, కొల్లపల్లి విలుత గారు, భరత్ కుమార్ చూకుల గారు, బి రామలింగేశ్వరరావు గారు, వల్లపు నరశ్రీ గారు, సబరినాథ్ నాయక్ గారు, అదేవిధంగా మిగిలిన పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చేటువంటి ఆహ్వానులకు, మీడియాకి ఈరోజు అవార్డు స్వీకరించబడినటువంటి ప్రతిభావంతులకి, మేధావులకి, అదేవిధంగా విజేతమైనటువంటి వ్యక్తులందరికీ కూడా నా నమస్కారాల్లో ఆశీస్సులు తెలియజేస్తాను.
ఒంగోలు నగరంలోని చంద్రయ్య నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్ద 30వ గణేష్ వార్షిక నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం స్వామివారిని ఊరేగింపుగా నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. భక్తులు అధిక సంఖ్యలో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు పీజే వీరభద్రరావు, కమిటీ సభ్యులు టీవీ కృష్ణారావు, టి ఆంజనేయులు, అలుగుల సురేష్, అంగలకుదురు సురేష్, టి శ్రీనివాసరావు, కె వెంకటేశ్వర్లు, సిహెచ్ మల్లి, ఎస్కే అన్వర్, టి వెంకటేశ్వర్లు, కె వెంకట్రావు తదితరులు కార్యక్రమాలని పర్యవేక్షించారు. ओम प्राणाय स्वाहा ओम पानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा स्वाहा ओम ब्रह्मणे स्वाहा मध्य मध्य उदकपानीं समर्पयामि अष्टवृक्षाणां बालवृक्षाणां चतुर्थ आदिमुनिं समर्पयामि मनोरमाय ताम्बूलं समर्पयामि पूर्णं ददाति मधुव्योदानि चिन्नं मधुव्योदानेति एकदा ब्रह्मणभारति एकदैव एकमानाय तेजोद्रादि चान्द्रात्युभोज्यं महादेव हर शंभो शंकर जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय ओम तत्ब्रह्मा ओम तत्वायु ओम तदात्मनमस्कार ब्रह्मस्तं रुद्रस्तं विष्णुस्तं ब्रह्मस्तं प्रजापति बाबो ब्रह्मा त्राहिमान् कृपया देवा शरणागतवत्सला अन्यथा शरणं नास्ति कृपया शरणं मम तद्भा पुनः पूजा करिष्ये मंगलमाख्यायामि यामि अंदर अक्षत చేసి స్వామి ఇదిగో అక్షత తీసుకున్నారా స్వామి ఆకు మెట్లు ఎక్కండి ఒక పై నమస్కారం చేసుకొని जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के ओम यज्ञेन यज्ञमयन्तु देवास्तानि धर्माणि प्रमाण्यासन् देवनागं महिमानपयन् प्रभरमा देवी शतमूलाकृताङ्कुरा सर्वं हर्तुमे पापं दुर्वादुष्वप्रमासिनी जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्तुर्यान्ना श्रीरसञ्जयति जनञ्जीवचर्दवर्तमानि चिन्तिको भवति शतमिति शतन्दीर्घमायुः मर्दयेनामर्दयन्ति शतमेन शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतन्दीर्घमायुः शतमानं भवति सुरेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते रोजनो रोजमानशोभमान कल्याणः धनं धान्यं वसिं बहुपुत्रलाभं शततं वत्सरं दीर्घमायुः शतमानं भवति నిర్మల్ నగర్ గణేష్ యువసేన ఆధ్వర్యంలో 8వ శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టి అనంతరం ఊరేగింపుగా నిర్వహించారు. ఆదివారం నాడు స్వామివారి ఊరేగింపుగా నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేశారు. మహిళలు కోలాటం ఆడుతూ యువత కేరింతలతో ఉత్సాహంగా డాన్సులు వేస్తూ గణనాథుని నిమజ్జనానికి కొత్తపట్నానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమాలను నిర్మల్ నగర్ గణేష్ యువసేన సభ్యులు అఖిల్, సాయికృష్ణ, ప్రభ తదితరులు పర్యవేక్షించారు. Hello.
जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बाय बाय गणेश మంచం మీద బయట బయట ఏ ఐదా నాటు బాంబుందా సార్ ఇచ్చుకోండి. కాశీ నుంచి జడ్జి ఈ సందర్భంగా చిన్న స్వామి అయినా కానీ ఈ యోగం స్వామివారిదేనని ఆశిస్తూ ఈ శ్రీకృష్ణ చేసే దండ స్వామివారి ఎందుకు సందేశమంటే గణేష్ మహారాజ్ కే గణేష్ మహారాజ్ కే గణేష్ మహారాజ్ కే ఎందుకు దండ వేసామంటే మామూలు దండ వాడిపోద్ది. ఈ దండ ఫలాన్ని పండిట్ వేశారని పెద్దానా ఇటు
DJ Naresh Reddy from Chinaganj and Ravi Tej Lightings and Sound System. DJ Naresh exclusive remix. DJ Sound. అన్నవరపాడు 4వ లైన్ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ భోజన కార్యక్రమంలో సుమారుగా 1700 నుండి 1800 వరకు భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండపంలోని గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూగిలిశెట్టి శివరామయ్య, ధర్మపత్ని పద్మావతి వార్ల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దాతలు రామకొల్లి సుబ్బారత్నమ్మ, కాకర్ల వెంకటేశ్వర్లు, ధర్మపత్ని గిరిజ, సన్నెబోయిన నరసింహరాజు, ధర్మపత్ని లక్ష్మి, మల్లెబోయిన ఎల్లయ్య, ధర్మపత్ని ఆదిలక్ష్మి, మల్లవరపు శ్రీనివాసరావు, ధర్మపత్ని అంజనీదేవి, నాగం రమణయ్య, ధర్మపత్ని రమాదేవి, ఢాకా నారాయణ రెడ్డి, ధర్మపత్ని మాలతి, చీకుర్తి హరిబాబు, ధర్మపత్ని సుజాత, మల్లెబోయిన శ్రీనివాసరావు, ధర్మపత్ని వెంకట సాయిలక్ష్మి, మల్లెబోయిన వెంకట సుబ్బయ్య, ధర్మపత్ని శ్రీదేవి, మద్దులూరి బ్రహ్మయ్య, ధర్మపత్ని మమత, మద్దులూరి అనిల్, ధర్మపత్ని భాను వైశాలి వార్లు సహకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా మిత్రులు కాటా రాధాకృష్ణ, ప్రకాశం జిల్లా యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ అధ్యక్షుడు మల్లెబోయిన రాజు యాదవ్, ఉపాధ్యక్షుడు కటారి సుధాకర్ యాదవ్, నిమ్మకాయల ప్రసాద్ యాదవ్, జాజుల వెంకట్రావు యాదవ్ వార్లకు మల్లెబోయిన మురళీకృష్ణ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అన్నవరపాడు కాలనీ 4వ లైన్ గణేష్ మండపం దగ్గర అన్నదాన ప్రసాద కార్యక్రమం ప్రారంభమైంది. కావున భక్తులందరూ వచ్చి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అంత ఆయుధ నిన్న కూడా అంతే చూపట్లు పెట్టి అన్నవరపాడు కాలనీ 4వ లైన్ గణేష్ మండపం దగ్గర ఈరోజు అంగరంగ వైభవంగా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు అన్నవరపాడు 4వ లైన్లో మా సోదరుడు మురళీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక జయంతి
ఉత్సవాల కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అది మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో యాదవ్ ప్రొడక్షన్ అధ్యక్షుడు మల్లివేలు రాజు యాదవ్, అట్లానే కాటా రాధాకృష్ణ గారు, అలాగే జాజుల వెంకటరావు గారు, అలాగే నిమ్మకాయల ప్రసాద్ గారు, జూగుట్టి హరిబాబు గారు అందరూ పాల్గొనడం జరిగింది. అన్నవారిపాడు కాలనీ 4వ లైన్ గణేష్ మండపం దగ్గర ఈరోజు అంగరంగ వైభవంగా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అన్నవరపాడు 4వ లైన్లో మా సోదరుడు మురళీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక జయంతి ఉత్సవాల కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అది మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో యాదవ్ ప్రొడక్షన్ అధ్యక్షుడు మల్లివేలు రాజు యాదవ్, అట్లానే కాటా రాధాకృష్ణ గారు, అలాగే జాజుల వెంకటరావు గారు, అలాగే నిమ్మకాయల ప్రసాద్ గారు, జూగుట్టి హరిబాబు గారు అందరూ పాల్గొనడం జరిగింది. అందరికీ భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయింది. ఆ భోజనాల కార్యక్రమంలో పాల్గొని సేవా కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా మిత్ర బృందాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అసోసియేషన్ మాట్లాడుతున్నాను. నా పేరు నిమ్మకాయల ప్రసాద్. అన్నవరంపాడు 4వ లైను దగ్గర గణేష్ విగ్రహం దగ్గర భోజనాలు జరిగినాయి. అందువల్ల మన కమిటీ సభ్యులందరం వచ్చి పాల్గొన్నాం. ఈరోజు నవరాత్రి ఉత్సవాల భాగంగా మన మురళీకృష్ణ యాదవ్ గారి ఇంటి దగ్గర గణేష్ విగ్రహం పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఇవాళ భోజన కార్యక్రమాలు దాదాపు 2000 మంది వరకు వచ్చున్నారు. చాలా చక్కగా జరిగిన కార్యక్రమం. ఏంటంటే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మా చేత కూడా చేయించిన సేవా కార్యక్రమం చాలా సంతోషం ఉంది. కంగ్రాచులేషన్ మళ్ళీ. అలాగే ఈ గణేష్ ఉత్సవాలు ఇంకా ఘనంగా జరగాలని, ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా బాగా జరగాలని మా వంతు సహకారం మేము చేస్తామని యాదవ్ ప్రొటెక్షన్ కమిటీ తరఫున మేము హామీ ఇస్తున్నాము. హామీ లేదు, మా సేవ మాకు చేస్తాము. చాలా సంతోషం. మా కమిటీలో సభ్యులేనంటే చాలా హ్యాపీ. మంచి కార్యక్రమం చేశారు, చాలా హ్యాపీ. దేవుని దయతో అందరితో మనసాంటి అందరికీ సుఖ సంతోషాలతో అందరినీ బాగా స్వామివారు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాటమరాజు, జై కాటమరాజు. ఒంగోలు నగరంలోని శ్రీనగర్ కాలనీ మొదటి లైన్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ గణపతి స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి నిత్యం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సోమవారం నాడు ఊరేగింపుగా నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. ఆలయ అర్చక స్వామి వలివేటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
38వ డివిజన్ గోవిందనగర్ నందు 11వ గణేష్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆకుల మోహన్ రావు ఆధ్వర్యంలో ఆదివారం నాడు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం స్వామివారిని ఊరేగించారు. అనంతరం నిమజ్జనం కార్యక్రమానికి కొత్తపట్నం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమాలను నిర్వాహకులు ఆకుల మోహన్ రావు, తీగల సీను, ఎంకే స్వామి, బొలినేని బ్రహ్మయ్య, విన్నకోట సత్యం, రంగు రంగనాయకులు తదితరులు పర్యవేక్షించారు. కలర్స్ కొట్టుద్దంట ఇక్కడ. Exclusive DJ Sai Ganesh. పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఈ సాంగ్ మిక్స్ బై DJ Chiru from Butucopedipala. Chiru. DJ Chiru from Butucopedipala. లయన్స్ క్లబ్ ఒంగోలు విజన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నామినేని మోహన్ రావు, విజయ్ కుమార్ రెడ్డి, ఎన్ వెంకటేశ్వరరావు, హరిప్రసాద్ రావులు హాజరై నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. లయన్స్ క్లబ్ ఒంగోలు విజన్ నూతన అధ్యక్షునిగా టీవీఎస్ శర్మ, వైస్ ప్రెసిడెంట్గా సిహెచ్ వంశీకృష్ణ, సెక్రటరీగా యు మారుతి, ట్రెజరర్గా ఎస్ సురేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.
దాని ప్రతిష్ట ప్రభావం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాల జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాములమని ప్రతి ఒక్కరూ దాని ప్రభావం ఉన్నతంగా అది ఎగిరేలా చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. చేయడానికి అనువైన ఒంగోలు డివిజన్ ప్రెసిడెంట్ గారు శివశంకర్ గారికి, ఈనాటి ముఖ్య అతిథి మా దూదూరు అనేటువంటి కాంగ్రెస్ మోహన్ రావు గారికి, అదేవిధంగా ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హరిసార్ గారికి, మరొక మిత్రుడు కాంగ్రెస్ మోహన్ రావు గారి టైంలో కేబినెట్ సెక్రటరీగా ఉన్నటువంటి నిమ్మగడ్డ వెంకటేశ్వర గారికి, ఆర్సి శ్రీనివాస్ రెడ్డి గారికి, జెడ్సీ రామకృష్ణ గారికి మరియు క్యాట్ జిఎస్టీ కోఆర్డినేటర్ అయినటువంటి వెంకటేశ్వర గారికి, వేదిక పొందినటువంటి నాయకులకు అందరికీ నా శుభ సాయంత్రం నమస్కారాలు. ఇక్కడ 4 మెంబర్స్ అనుకుంటున్నారండి. నుంచి మన హెచ్ గారు వాళ్ళ జే గారు పెట్టుకోవడం జరిగింది. ఆ టైంలో లైనిజంలో వారు చాలా గొప్పగా కృషి చేసి లైనిజాన్ని ముందు తీసుకెళ్లడంలో చాలా సేవ చేశారు. మనకి లైన్స్ ఇంటర్నేషనల్ వారి స్లోగన్ ఊహిస్తారు, సేవ చేయాలి అనే భాగ్యాన్ని తీసుకోవడమే మన ముఖ్య లక్ష్యం. దాని తోడు ప్రేమ, స్నేహం ఇవన్నీ కూడా తెలుసు. ఆర్గనైజేషన్ వచ్చి అడిగినప్పుడు మేము ఇక్కడ తీసుకోవాలండి, వీళ్ళు మీకు సొసైటీలో ఉన్న పేరు ప్రఖ్యాతులు, మీ దాతృత్వం, మీ సేవ, మీరు ఒక చిన్న ప్రమాణం చేయాల్సి వస్తుందండి. లైన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారి నియమావళి ప్రకారం మీరు ఒక ప్రమాణం చేయాల్సి వస్తుంది. అది నేను లైన్స్ క్లబ్ అధ్యక్షులు మరియు ఇతర సభ్యుల సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి అన్ని కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలని ప్రమాణం చేస్తున్నాను. లక్ష్యాలను, లైన్ ప్రవర్తన నియమావళిని అనుగుణంగా నడుచుకుంటారని ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు నుంచి మీరు నా శాయశక్తుల కృషి చేయగలని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు చక్కగా ఖరీదొచ్చు. మీ పేరు ముందు ఈ రోజున 2 రిజిస్ట్రేషన్ కార్యక్రమాలండి. ఇప్పుడే యాక్చువల్గా ఉదయం అమ్మవారిని కూర్చి మన ఇవన్నీ మీకు తెలుసు. పొదుపు తుఫాను వచ్చినప్పుడు ₹1 ఇమీడియట్గా రక్షణ సాయం అందించారు. ఈ మధ్య బాపట్లలో వచ్చినప్పుడు మన ఒంగోలు కూడా $10,000 వాళ్ళు పంపించి వాళ్ళకి కావాల్సిన పంపిణీ ఐటమ్స్ అనేది కూడా పంపిణీ చేయించారు. అలా ప్రతి పేదవాడికి అంటే డబ్బు, ముఖ్యంగా ఈ డబ్బులు వసూలు చేసి 2 అకౌంట్లు మెయింటైన్ చేయాలి. 1 lakh ఇందాక చెప్పాను. లైన్స్ ఇంటర్నేషనల్లో లైన్స్ ఇంటర్నేషనల్ అనేది అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది. లైన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనేది సర్వీస్ మన డబ్బులు కలెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు అడ్మినిస్ట్రేషన్లో కనుక మీకు ఎక్సెస్ డబ్బు అంటే దాన్ని సర్వీస్ వాడుకోవచ్చు. ఇలా 2 అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో మీ అకౌంట్స్ సబ్మిట్ చేయవచ్చు. ఇంత డబ్బు వచ్చింది. ప్రమాణ స్వీకారం చేసే ఆఫీస్ బేరర్స్ అత్యంత ప్రధానమైనది, ముఖ్యమైనది ప్రశ్న. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ కంపెనీ అయినా ముందుగా కనిపించేది ప్రశ్న. బాధ్యత అంతా ప్రశ్న. ఎవరు ఏ చిన్న తప్పులైనా చేయొచ్చు, కానీ ప్రశ్న తప్పు. నీ కింద వర్క్ చేసే ప్రతి ఎవరు తప్పు చేసినా కూడా అది ప్రెసిడెంట్ బాధ్యత. ప్రెసిడెంట్ తప్పు చేసినట్టు. కాబట్టి చాలా సున్నితమైన, చాలా విలువైన పోస్ట్. కాబట్టి
బాధ్యత ఏంటంటే సెక్రటరీ నిర్వహించే కార్యక్రమాన్ని సెక్రటరీలోకి మీరు సమన్వయం చేసుకుంటూ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలకి అధ్యక్షత వహిస్తూ మీ నిర్ణయాలను వాళ్ళకి తెలియజేస్తూ ఎప్పటికప్పుడు 2 నెలలకు ఒకసారైనా మనకు బోర్డు మీటింగ్లు పెట్టడం సెక్రటరీని అడుగుతూ మీరు ఆ కార్యక్రమాలన్నింటినీ సర్వీస్ కార్యక్రమాలు కానీ మార్కెటింగ్ చేయడం చేసే కార్యక్రమాలందరినీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ సమన్వయపరుస్తూ వారికి సలహాలు ఇస్తూ మార్కెటింగ్ చేయడం మార్కెటింగ్లో పంపించాలి, సర్వీస్ చేయడం చెప్పి సర్వీస్ కార్యక్రమాలు చేయించాలి, సెక్రటరీకి చెప్పి మీటింగ్ తయారు చేయించాను. ఇన్ని సర్వీస్ కార్యక్రమాలు చేశాను. మనకు ఒక మార్పుని మనం ఏర్పాటు చేసుకోగలం. అదే ప్రెసిడెంట్ బాధ్యత. ఈ బాధ్యతలన్నీ నెరవేర్చారు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఒక్కసారి మీరు అందరూ కూర్చోండి. ప్రెసిడెంట్ గారు నెక్స్ట్ ఇయర్ పెట్టించాడు, జిల్లా డివైడ్ అయింది పెట్టించాడు. అది నాకు ఆయన ఫ్యామిలీ ఏమైనా నాకేం చెప్పారు, పెడతానన్నావు కదా, ఆ సంవత్సరం పెడతానన్నాడు. ఏది 17-18లో. దాని మీద శ్రీలంకల మధ్య ఏం జరిగిందో పనులలో పెట్టాను. నేను మంచి టైంలో పెట్టారు. క్లబ్ చాలా బాగా జరుగుతుంది. మంచి మిత్రులు ఉన్నారు, మంచి లైఫ్ సభ్యులు ఉన్నారు, కమిటెడ్ మెంబర్స్ ఉన్నారు. సో ఐ కంగ్రాచులేట్ ఆల్. నేను యూత్ తీరే భవిష్యత్తు లైఫ్ లో పెంచాలంటే ఆయన బలిదాం మీలాంటి ఉండాలి. అది దయచేసి క్లబ్ని కావాలా మంచి యూత్ని చేర్చుకుని లేడీస్ మెంబర్స్ చేర్చుకుని అది ముందుకు పోండి. అందులో మీకు ఒక ఆశ్రమం ఉంది, పంచముఖ ఆంజనేయ స్వామి గారి ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ క్లబ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటాం. లాస్ట్ ఇయర్ నాకు నచ్చింది శివశేఖర్ గారు ఈ థ్యాంక్ యూ. సర్వీస్ ప్రోగ్రామ్ నిర్ణయించుకున్నాం. మన ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో సర్వీస్ ప్రోగ్రామ్ అబ్బాయికి కంప్యూటర్ కోచింగ్ కోసం మేము 11,000 స్పాన్సర్ చేసాం సార్. బ్రిలియంట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇస్తున్నాం. ఓకే సార్. సార్ కొంచెం డౌన్ చేయండి సార్ బ్యాగ్ సార్ దగ్గర దాకా. సార్ ఒకసారి చూడండి సార్ అందరు. సార్ దగ్గరికి సార్ మీరు కొంచెం దగ్గరికి నరసింహరావు గారు మీరు ఇది తిరగట్లేదు పెడతానన్నాడు. టైం కొంచెం డౌన్ చేయండి సార్, బ్యాక్ డౌన్ చేయండి. ఓకే సార్. సార్ సార్ నిమ్మకం దూరం ఉంటే
సార్ అందరు చూడండి సార్. సార్ అందరు నవ్వండి సార్ ఒకసారి. పార్టీలో పక్కన నిలబడి దగ్గర జరగండి సార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించిన వారిని గుర్తించి అవార్డులు ప్రదానం చేయడం శుభపరిణామమన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ఒంగోలు చంద్రయ్య నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్ద ఘనంగా ముగిసిన 30వ గణేష్ వార్షిక నవరాత్రి ఉత్సవాలు. నిర్మల్ నగర్ గణేష్ యువసేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముగిసిన 8వ శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.